తల్లిదండ్రులుగా బిడ్డలకి మంచి బోధిస్తున్నాము, కానీ మా ఎదురుగా వాళ్ళు తలుపుతారు. బయటికి వెళ్ళిన తర్వాత వారు ఎలా జీవిస్తూ ఎలాంటి పేరు తీసుకొస్తారా అని నాకు భయమేస్తూ ఉంది. ప్రతి పేరెంట్ కూడా ఇలాగే బిడ్డల విషయంలో భయపడతారేమో. అక్క, అవును, కానీ నేను స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నా. ఆ టైంలో ఏదో ఒక అన్న బైక్లో నువ్వు వెళ్తూ ఉన్నట్టు చూశాను నేను. నువ్వే కదా అక్క? నిజం చెప్పు. రే తమ్ముడు, చీచి, ఏంటి నువ్వు? నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు. ఎవరో అయ్యుంటారు నాలాగా, నువ్వు చూసుంటావు, అంతేకాని నేనేం కాదు, సరేనా? సరే కానీ ఇదంతా కాదు, నువ్వు ఫస్ట్ స్కూల్కి వెళ్ళు. అదిగో డాడీ అక్కడే కూర్చోనున్నాడు. మనిద్దరం ఇంకా ఇలాగే గొడవ పడుతూ ఉంటే ఏదో ఒక క్లాస్ పీకుతాడు మనిద్దరికి. మంచి చెప్తూ ఉంటారు కానీ అయినా నువ్వు చిన్నపిల్లవాడివి. పద పద, ఫస్ట్ వెళ్ళు నువ్వు స్కూల్కి, నెక్స్ట్ నేను కాలేజీకి వెళ్తాను. డాడీ బాయ్, స్కూల్కి వెళ్తున్నాను. బాయ్ రాజు బేటా. సరే కానీ పోయినసారి నీకు మార్కులు తక్కువ వచ్చినాయి. ఏం చదువుతున్నావు ఏంటో మరి? ప్రార్థన చేసుకున్నావా? పక్కన ఆంటీ కొడుకు బాగా కష్టపడి చదువుతున్నాడంట, అతనికి మంచి మార్కులు వచ్చినాయి. మరి నీకెందుకు రావట్లేదు? నీకు మేమేం తక్కువ చేసాం? సరైన ఆహారం పెడతా ఉన్నాం, టయానికి ఫీజులు కడతా ఉన్నాం, ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు నువ్వు చదవలేకపోతున్నావు? టీవీ ఎక్కువైపోయింది నీకు, కార్టూన్స్ చూస్తూ కాలాన్ని వెలబుస్తూ ఉన్నావు. అలా మనం ఉండకూడదు కదా. ఒక క్రైస్తవ కుటుంబంగా మనం అలా ఉంటే మంచి భవిష్యత్తు నీకు మేము ఇవ్వలేం. నీవు దేవుళ్ళో ఎదుగుతూ చదువుకోమని ఏ కష్టం లేకుండా నేను పెంచుతూ ఉన్నావు. ఇది తెలుసుకో, సరేనా? జాగ్రత్త మరి. ప్రార్థన లేదు డాడీ, టైం అయిపోతుంది, సాయంత్రం చేసుకుంటాను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, టైం అవుతుంది. బాయ్ బాయ్ డాడీ. హలో, బిట్టు, రోజు మనం కలుస్తాం కదా, అక్కడే వెయిట్ చేస్తూ ఉండు, ఓకేనా? సరే సరే, మా డాడీ ఉన్నాడు, వెళ్ళేలోపు ఏదో ఒకటి మాట్లాడతాడు మళ్ళీ. సరే సరే, బాయ్. వామ్మో, డాడీ ఇక్కడే హాల్లోనే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు నేను కనిపిస్తే మళ్ళీ నన్ను ఏదో ఒకటి మాట్లాడతాడేమో. మంచిగా చెప్తారు కానీ అయినా ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకి ఆ మాటలు ఎలా పడుతాయి? ఈ టైంలోనే కదా ఎంజాయ్మెంట్ చేయాల్సింది. అయినా ఏంటో ఫ్రీడమే లేదు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, వినినట్టుగా యాక్షన్ చేయాలి అంతే. ఓకే ఓకే, అలాగే చేద్దాం. ఏమా లీసా, కాలేజీకి వెళ్తున్నావా? జాగ్రత్త. ప్రార్థన చేసుకున్నావా? కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎవరి బండి కూడా ఎక్కబాకమ్మా. కొంచెం అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజులు అసలు మంచిగానే లేవమ్మా. అలా ఏం లేదు డాడీ, జాగ్రత్తగానే ఉంటున్నాను. మీరు ఇన్ని మంచి మాటలు చెప్తుంటే ఎలా వినకుండా ఉంటాను? ప్రార్థన చేసుకున్నాను డాడీ. ఓకే ఓకే డాడీ, బాయ్ బాయ్. అమ్మయ్య, ఈరోజు ఎలాగోలా డాడీ చేతిలో తప్పించేసుకున్నా. ప్రేయర్ చేసుకోలేదు, ఏం లేదు. అమ్మో, ఇంకా చేసుకోలేదంటేనా ఇంకా పెద్ద క్లాస్ పీకేవారేమో. వామ్మో, ఎలాగోలా మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. అయినా ఎవరు బండంటే వారిది ఎక్కొద్దంటున్నాడు. డాడీ ఏమన్నా చూశాడే ఏంటి? లేకపోతే తమ్ముడేమన్నా చెప్పాడా? అయినా టైం లేదులే చెప్పే టైం కూడా తమ్ముడికి. వామ్మో, ఏంటో ఇరుక్కునేలా ఉన్నా. అమ్మా, లీసా లీసా. మమ్మీ చెప్పు. అమ్మా లీసా, ఈ మధ్య నిన్ను బాగా గమనిస్తూ ఉన్నాను. డాడీ చెప్తున్నాడులే, వింటున్నారులే పిల్లలు అని నేను అనుకుంటూ ఉన్నాను.
అయినా మంచి మాటలు చెప్పే పేరెంట్స్గా మమ్మల్ని ఎందుకు నువ్వు అలా మోసపరుస్తున్నావు? అసలు నాకేం అర్థం కావట్లేదు. రోజు రాత్రిపూట ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను. అమ్మో, మోసం చేశానా? ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? అంత ఘోరమైన తప్పు ఏం చేశాను? అంత ఘోరమైన తప్పు ఏం చేశాను అని ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావు లీసా. నీకు తెలియకుండానే కొద్ది దినాల నుండి నువ్వు చేసే ప్రతి క్రియను కూడా నీకు తెలియకుండా నేను గమనిస్తూ ఉంటున్నాను. ఎవరితో కాల్ మాట్లాడుతున్నావు ఎక్కువసేపు? సరిగా నిద్రపోవట్లేదు. తమ్ముడేదో ఎవరో బండి నువ్వు ఎక్కావని నిన్ను ప్రశ్నిస్తే తమ్ముణ్ణి అదలాయించి మాట్లాడుతున్నావు. సరే అని డాడీ నిన్ను ప్రార్థన చేసుకుంటున్నావా? ఎవరు బండి ఎక్కొద్దు అని మంచి మాటలు చెప్తే డాడీకి కూడా ప్రేయర్ చేసుకుంటున్నాను డాడీ, అలా ఎలాగా తప్పు చేస్తాను అని డాడీకి కూడా అబద్ధాలు చెప్పడం నేను విన్నాను. ఇలా మేము చెప్పే మంచి మాటలకు విరోధంగా నువ్వు చేస్తూ మమ్మల్ని మోసం చేయలేదు, మీ పట్ల తప్పు చేయలేదని ఎలా అంటావు లీసా? డాడీ చెప్తున్న మంచి మాటలకు మీరు సమాధానం అన్నీ మంచిగా చేస్తున్నట్టు చెప్పేస్తుండే లోపు నా బిడ్డలు చాలా చక్కగా నా మాట వింటున్నారన్న భ్రమలో ఉండిపోతున్నారు. ఇవన్నీ తెలిస్తే నిజంగా మీ డాడీ ఎంతలా బాధపడి ఎంత కోపంగా మీ మీద ఫీల్ అవుతాడో తెలుసా? అలా ఏమీ లేదు మమ్మీ. సరే నాకు నిద్ర వస్తుంది మమ్మీ, నేను పడుకుంటాను. ఓకే అమ్మా లీసా, ఇలాగే తప్పించుకుంటూ ఉండు. సరే తల్లిగా నా బాధ్యత మీ పట్ల నిర్వర్తించాలి కాబట్టి ఒక మంచి మార్గంలో మిమ్మల్ని నడిపించడానికి ఎవరికి తెలియకుండా నీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను. మాట వింటే శ్రేష్టం, కానీ ఒక దినాన తల్లిదండ్రులు చెప్పే మాటే గొప్పదని తెలుసుకుంటావు తల్లి. సరే, దేవుడే నిన్ను దర్శిస్తాడు. చూడమ్మా లీసా, ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులుగా మేము ఏదైనా గద్దిస్తున్నామంటే అది మీ మేలు కొరకే. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో తర్వాతైనా నువ్వు చదువుకో, ఇలా చెప్పబడుతుంది: లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు అని. మేము లోపల మిమ్మల్ని బట్టి ప్రేమిస్తూ మీరు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి లోపలే చింతిస్తూ ఉంటే ఏమీ ప్రయోజనం ఉండదు. ఈ రీతిగా గద్దించి మంచి మాటలు బోధిస్తే మీరు సరైన మార్గంలో ఉంటారని మా ఆశ. అంతేనమ్మా, దేవుడు మీతో మాట్లాడతాడు. అయ్యో, నేను చాలా మోసపోయాను. నిజంగా నేను నమ్ముకున్న నా ప్రియుడు నన్ను మోసం చేశాడు. ఆ రోజు నా తల్లి నా దగ్గరకు వచ్చి అన్ని మంచి మాటలు చెప్తుంటే ఆ దినాన మమ్మల్ని మోసపరిచావు లీనా అంటే, నేను మిమ్మల్ని మోసం చేయట్లేదు, ఏ తప్పు చేశాను మమ్మీ అని నా తల్లికి ఎదురు చెప్పాను. ఇప్పుడు నా జీవితమే మోసపూరితంగా అయిపోయింది. అయ్యో, నవ్వుల పాలైపోయిందే, ఎలా చేయాలి? నా జీవితం మళ్ళా ఎలా నేను కట్టుకోవాలి? అయ్యయ్యో, ప్రతిదినం కూడా నాకు నా తండ్రి ఎంతగానో అన్నీ మంచి మాటలు చెప్పి జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్పేవాడు. ఆ టైంలో కూడా నా తండ్రి మాటలను నేను ఏమాత్రం లెక్క చేయలేదు. నా తల్లిని, తండ్రిని, తమ్ముడిని, అందరినీ నేను మోసపరిచాను. ఇప్పుడు మోసంలో పడ్డాను. అయ్యో, నిజంగా ఏంటో ఇలా అయిపోయింది. ఇప్పుడు అర్థమవుతుంది నాకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ, వారి మాట వినకపోవడంతో వచ్చిన నష్టం. సరిగా ప్రార్థన చేసుకోకుండా, సరిగా దేవునితో సహవాసం చేయకుండా, తల్లిదండ్రులతో ముచ్చటించకుండా, వారికి లోబడకుండా చాలా వ్యతిరేకమైన పనులు చేశాను నేను. దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో చాలా బాధగా ఉంది నాకు.
ఏంటి లీసా ఈరోజు తినడానికి పిలిచినా రాలేదు? రూమ్లోనే డోర్స్ క్లోజ్ చేసుకుని ఉంది. ఏం జరుగుతుంది ఏంటి? అయ్యో, వెళ్ళి పలకరిస్తాను. అమ్మా లీసా, లీసా ఎందుకు ఏడుస్తున్నావు? అన్నానికి పిలిచినా కూడా రాలేదని నేనే ఏమై ఉంటుందా అని చూడ్డానికి వచ్చాను. అమ్మా లీసా, బాధ పెట్టొద్దమ్మా. ఏమైంది చెప్పు. నువ్వు అలా ఉంటే ఒక తల్లిగా నా మనసు ఎంత కృంగిపోతుందో కదా. మమ్మీ, ఏం చెప్పమంటావు మమ్మీ? డాడీ ఎన్నో మంచి మాటలు చెప్పినా డాడీతో అబద్ధాలు ఎక్కువ చెప్పేశాను. నీవు నన్ను ఒకరోజు రాత్రి నా రూమ్లోకి వచ్చి నన్ను సరిచేసే మాటలు చెప్పి నాతో మంచిగా నీవు మాట్లాడినా నేను నీకు అవిధేయంగా జవాబు చెప్పి తప్పించుకున్నాను. ఇప్పుడు నా జీవితం మిమ్మల్ని ఎలాగో మోసపరిచానో అలాగే నేను నమ్ముకున్న నా ప్రియుడు నన్ను మోసంలో పడివేశాడు. ఇప్పుడు నీకు నాకు ఏ సంబంధం లేదంటూ విడిచిపెట్టేశాడు. చాలా బాధగా ఉంది మమ్మీ. నన్ను ఏం చేయమంటావు? నన్ను మీరు క్షమిస్తారా లేదా మమ్మీ? మీ కూతురుగా ఉండడం నాకు భాగ్యమేనా అసలు? అయ్యో నా బిడ్డ లీసా, ఇంత జరిగిందా? సరే సరే, నువ్వు కుంగిపోవద్దు. ఫస్ట్ రా, ఇలా రా, రా ఇలా వెళ్దాం రా. అమ్మా లీసా, చూడు, మీ డాడీ కానీ నేను కానీ మిమ్మల్ని సరిచేయడానికి మాట్లాడతాము. ఆ మాటల్ని ఇవి మీ జనరేషన్కి సరిపడిన మాటలు కాదని లెక్క లేకుండా ఎప్పుడైతే అలా మీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారో అప్పుడే ఇలాంటి తప్పటడుగులు వేసి మోసపూరితమైన కార్యాలలో పడిపోతూ ఉంటారు. చూడమ్మా, ఒక తల్లిదండ్రులుగా మీకు ఇలా కఠినంగా చెప్తున్నామంటే మీరు మంచి మార్గంలో నడవాలనే కదా మా ఆశ అంతా. అందుకనే తల్లి మీకు ఇన్ని మంచి మాటలు చెప్పాం. కానీ ఇప్పుడు నువ్వు తప్పిపోయి మా మాటలు వినకుండా మోసపోయానని చాలా బాధతో ఉన్నావు. కానీ చూడమ్మా, ఒక క్రైస్తవ బిడలంగా దేవుని వాక్యము నుండే నీకు బలపరిచే మాటలు బోధిస్తాను విను తల్లి. అవును మమ్మీ, ఒక దేవుని బిడ్డల ఫ్యామిలీ అన్న విషయము మర్చిపోయి ప్రవర్తించిన నా జీవితాన్ని ఇప్పుడు ఒక తల్లిగా దేవుని మాటలతో నా జీవితాన్ని కడుతానని నన్ను ఎంతగానో ప్రేమించి మాట్లాడుతున్నావు మమ్మీ. నాకు ఏడుపు ఆగట్లేదు ఇప్పటికీ కూడా. అమ్మా లీసా, మన దేవుడు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, త్రోసివేసే దేవుడు కాదమ్మా. ప్రతి ఒక్కరికి కూడా రెండవ ఛాన్స్ ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఒక తల్లిదండ్రులుగా మేము క్షమించి మిమ్మల్ని చేరదీయకపోతే మీరు ఎటు వెళతారు చెప్పమ్మా. అందుకనే మన దేవుని మాటలతో నిన్ను బలపరుస్తున్నాను. బిడలుగా మిమ్మల్ని బలపరచకపోతే మీరు మీ జీవితాలు ఎలా లోకంలో కలిసిపోతాయో అందుకు మేము భయంతో మీకు బోధించుకుంటున్నాము. చూడమ్మా లీసా, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండునని. చూసావా, తల్లి తండ్రి చెప్పే ఉపదేశములు కానీ బోధన కానీ ఎప్పుడూ త్రోసివేయకూడదమ్మా. అవి మన తలకు సొగసైన మాలికగా ఉంటాయని, మీ యొక్క కంఠముకు అవే ఒక ఆభరణాలుగా ఉంటాయని దేవుని వాక్యము ఎంతో చక్కగా వివరించి చెప్పబడుతుంది. కాబట్టి నీవు నీ తమ్ముడుకు కూడా ఒక మాదిరిగా ఉండాలి. నీవు ఎప్పుడైతే తల్లిదండ్రుల మాటకు లోబడుతూ ఉంటావో నిన్ను చూసి నీ తమ్ముడు కూడా మంచి మార్గంలో నడుస్తాడు. అదేవిధంగా నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమని.
చూసావా, ఒకప్పుడు మేము కూడా మా తల్లిదండ్రుల్ని ఎంతగానో గౌరవించామమ్మా, ప్రేమతో వారిని చూడగలిగాము. కాబట్టే దేవుడిచ్చిన ఆయుష్తో మిమ్మల్ని కని మిమ్మల్ని దేవుని మార్గంలో పెంచాలని ఆశతో మీ యొద్ద అన్ని మాటలు బోధించగలుగుతున్నాం. కాబట్టి మీరు మా పట్ల ఎప్పుడైతే విధేయత కలిగి జీవిస్తారో అప్పుడు మీరు పెద్దవారయ్యి ఏ దేశములో ఉన్నా, ఏ గ్రామములో ఉన్నా, ఏ పట్టణములో ఉన్నా దీర్ఘాయుష్మంతులుగా మీరు దేవుని పట్ల దీవించబడి మీ యొక్క భవిష్యత్తులు ఆశీర్వదించబడి జీవించగలుగుతారు తల్లి. మన బైబిల్ గ్రంథంలో పూర్వము మన పితరులకు ఎలాగైతే దేవుడు భయభక్తులతో కూడినటువంటి ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని మనము అనుసరించి నడుచుకోవడానికి ఈ యొక్క బైబిల్ గ్రంథములో మనకు దాచిపెట్టాడు. అందుకనే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20-21 వచనములో ఈ విధంగా చెప్పబడుతుందమ్మా, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుమని చెప్పబడుతుంది. అమ్మా లీసా, అంటే ఈ వాక్యం అర్థం ఏంటంటే, దేవుడు మాకు అనుగ్రహించిన మీరు కొడుకైనా కూతురైనా మేము చెప్పినటువంటి మంచి మాటలను విని వాటిని త్రోసివేయకుండా, వాటిని ఇగ్నోర్ చేయకుండా మీ హృదయంలో భద్రపరుచుకొని ఎటువంటి కీడుకరమైన పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు అవి మీ హృదయంలో దాచబడి ఉంటాయి కదా, మీరు వాటి నుండి తప్పించుకోవడానికి ఈ మంచి మాటలు దోహదం చేస్తాయి. అప్పుడే మీరు ఆ మంచి మాటలను ఒక డ్రెస్ ఎలాగా వేసుకుంటారో అలాగా ఆ మంచి మాటలను ధరించుకున్న వారు అవుతారు. వాటిని నీ మెడకు ఎలాగూ చైన్స్గా అలంకరించుకుంటావో అలాగా ఈ మంచి మాటలను ఒక చైన్గా మీరు అలంకరించుకోవాలని దేవుని వాక్యము చెప్పబడుతుంది. అమ్మా లీసా, మేము దేవుని వద్ద నేర్చుకున్నాము కాబట్టే వాటిని మీకు బోధించి మిమ్మల్ని క్రమమైనటువంటి మార్గంలో నడిపించాలని ఆశతో మీకు బోధిస్తున్నాను. ఓకేనా? నువ్వైనా మనసు విప్పి నీ బాధను మాతో చెప్పుకున్నావు, లోబడి దేవుని మాటలు వింటున్నావు. చాలామంది యవనస్తులు కూడా ఈ దినాల్లో వారు చేసిన తప్పిదములను బట్టి వారు జీవించలేక చావే శరణ్యం అనుకొని చనిపోవడానికి సిద్ధమయ్యి వారి యొక్క జీవితాలను డిప్రెషన్లోకి మునిగిపోయేలా చేసుకొని వారు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అలాంటి ఆత్మలకు ఎవరు లెక్క ఒప్పచెప్తారు కదా. కాబట్టి ఇప్పుడు నీవు తెలుసుకున్నావు కాబట్టి నీవు నిజాయితీగా ఒప్పుకొని దేవుని మాటలకు లోబడి వింటున్నావు తల్లి. నీవే ఒక నిదర్శనము. మమ్మీ, చాలా మంచి విషయాలు నాకు బోధించావు. ఇప్పుడు నా హృదయం చాలా నెమ్మదితో సమాధానంగా ఏదో భారమంతా దిగిపోయినట్టుగా ఉంది. నిజంగా నన్ను క్షమించండి మమ్మీ. డాడీ, మీరు నన్ను క్షమిస్తారని ఆశపడుతున్నాను. ఆ దేవుడు కూడా నన్ను క్షమించాడని ఇప్పుడు విశ్వసిస్తున్నాను. నన్ను నేను ఆ దేవునికి సమర్పించుకుంటున్నాను. ఇక నుండి అనేక మంది యవనస్తులకు మాదిరికరంగా జీవిస్తాను. మీ మాట వింటాను. దేవుని యొక్క మాట ప్రకారంగా నడుచుకుంటాను. అమ్మా లీసా, క్షమించేశాం తల్లి. ఇక నుండి దేవునిలో నీవు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా జీవించు. ఓకేనా? చిన్న ప్రార్థన చేయమ్మా. ప్రియమైన నా పరలోకపు తండ్రి, నిజంగా నా జీవితం ఏమైపోద్దో అని ఆలోచిస్తూ దుఃఖపడుతున్న సమయంలో నాకు ఇచ్చినటువంటి మంచి తల్లిదండ్రుల ద్వారా నాకు మీరు మంచి బోధించినందుకు నీ కొందనాలు. ఈ సమయంలో నన్ను క్షమించి నా యొక్క ప్రతి ఒక్క తప్పిదములను మీరు క్షమించి నన్ను చేరదీసుకున్నందుకు నీ కొందనాలు దేవా. నాలాంటి అనేక మంది యవనస్తులకు ఒక మాదిరికరమైన జీవితాన్ని నేను జీవించలాగునా నాకు నీ జ్ఞానము అనుగ్రహించి నీ యొక్క ప్రార్థనలో నీతో సహవాసములో నీలో అన్ని రీతులుగా నేను ఫలించి నీలో ముందుకు కొనసాగులాగునా నీ మార్గమును నాకు
బోధించి నీ యొక్క సన్నిధిలో గొప్పగా ఫలింపచేస్తారని విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ తల్లి. తమ్ముడు కూడా నువ్వే మంచిగా అన్ని విషయాల్లో టీచ్ చేస్తూ దేవునిలోకి నడిపించాలి. సరేనా? ఓకే అమ్మా.